Hi everyone, this is Ganesh from AP Institute. Today the topic we are going to look today odd man out. ఓకే సో ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటో ఆ టాపిక్ మీకు నాన్ వెర్బల్ రీజనింగ్లోకి వస్తుంది. ఓకే యాక్చువల్గా రీజనింగ్ వచ్చేటప్పటికి 2 types, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్. ఓకే ఇప్పుడు ఈ నాన్ వెర్బల్ రీజనింగ్లో ఆడ్ మ్యాన్ అవుట్ ఎలా ఉంటుంది, అలాగే వెర్బల్ రీజనింగ్లో కూడా మనకు ఆడ్ మ్యాన్ అవుట్ ఉంటుంది. అది మీకు అప్పుడు వెర్బల్ రీజనింగ్ చెప్పినప్పుడు చెప్తాను. ఓకే ఇప్పుడు నాన్ వెర్బల్ అంటే ఏంటి, పిక్చర్స్ బేస్ చేసుకొని ఉంటాయి. ఓకే నవోదయ ఎగ్జామ్లో అరౌండ్ 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకే సో 5 మార్క్స్ మనకి ఈజీగా వచ్చే టాపిక్ ఇది నవోదయ నుంచి అయితే, నవోదయ 6th క్లాస్కి అయితే. ఓకే సో చూద్దాం. సో ఫస్ట్ చూడండి, ఆడ్ మ్యాన్ అవుట్ వచ్చేటప్పటికి ఇక్కడ వీ హ్యావ్ ఏ 3 flowers. ఓకే ఇన్ దీస్ 3 flowers, 1 flower is different here. Okay, which one is different here? Red. The third flower is different here. Okay, so these 2 colors have a same. These two flowers are same colors, but it is a different one. Okay, so అంటే ఒక డిఫరెంట్ గా ఉండే ఫ్లవర్ ని మనం ఏంటంటే ఆడ్ మ్యాన్ అంటాం. అంటే ఆడ్ మ్యాన్ అంటే ఏంటి, ఒక వేరుగా ఉండేది, అంటే అన్నిట్లా కాకుండా డిఫరెంట్ గా ఉండేది మీనింగ్ మాట. కాబట్టి ఈ మూడిట్లో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ఆప్షన్ ఏ, దిస్ ఇస్ ద ఆప్షన్ బి, దిస్ ఇస్ ద ఆప్షన్ సి. విచ్ వన్ ఆఫ్ ద ఫ్లవర్ ఇస్ ఆడ్ మ్యాన్ డిఫరెంట్ హియర్ అంటే C. లేదా ఫైండ్ ద ఆడ్ మ్యాన్ ఫ్రమ్ దిస్ పిక్చర్స్ అని అంటే అప్పుడు ఆన్సర్ పెట్టాలి. సి ఇస్ ద ఆన్సర్ హియర్. ఓకే సో ఈ విధంగా ఆడ్ మ్యాన్ అంటే పిక్చర్స్ బేస్ చేసుకుని ఉంటే దాన్ని ఏమంటామంటే నాన్ వెర్బల్ రీజనింగ్ అంటామన్నమాట. ఓకే సో చూద్దాం, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ద డెఫినేషన్ ఆఫ్ ఆడ్ మ్యాన్ అవుట్. ఓకే సో ఆడ్ మ్యాన్ అవుట్ వచ్చేటప్పటికి యాక్చువల్గా మనకి ఏంటంటే క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారో ఇక్కడ అడిగారు. మనకి ఎగ్జామ్లో నవోదయ ఎగ్జామ్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఓకే ఇన్ దీస్ టైప్ 4 figures A, B, C and D have been given in each question. ఓకే ప్రతి క్వశ్చన్లో కూడా A, B, C, D అని 4 ఆప్షన్స్ ఇస్తారంట. ఓకే ఈచ్ క్వశ్చన్ ఆఫ్ దీస్ 4 figures 3 figures ఆర్ సిమిలర్. ఈ 4 figures లోనే 3 figures ఎలా ఉంటాయి, సిమిలర్ ఒకేలా ఉంటాయి ఇన్ సమ్ వే. అండ్ 1 figure is different. 1 figure ఎలా ఉంటుంది, వేరుగా ఉంటుంది. సెలెక్ట్ ద ఫిగర్ విచ్ ఈస్ డిఫరెంట్. ఆ 4 figures లో ఒక డిఫరెంట్ గా ఉన్న పిక్చర్ ఉంది కదా, ఆ పిక్చర్ ఏంటో సెలెక్ట్ చేసుకోమన్నాడు. ఓకే డార్క్ ద సర్కిల్స్ ఫర్ ఆన్సర్ ఇన్ ద OMR ఆన్సర్. మనకి ఇచ్చిన OMR షీట్ లోని అది ఇలా ABCD ఇస్తారు, ABCD. ఓకే ఇందులో ఈ 4 ఏదైతే ఆప్షన్ ఆ ఆప్షన్ దగ్గర ఏం చేయాలి, డార్క్ చేయమని చెప్తున్నాడు అనమాట. ఓకే చూడండి ఇక్కడ 4 పిక్చర్స్ ఉన్నాయి కదా, 4 పిక్చర్స్ లో ఒక పిక్చర్ డిఫరెంట్ గా ఉందంట. ఓకే ఆ పిక్చర్ ఏంటో చూద్దాం. ఓకే చూడండి, దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఫిగర్, దిస్ ఇస్ ద సెకండ్ ఫిగర్, దిస్ ఇస్ ద థర్డ్ ఫిగర్, దిస్ ఇస్ ద ఫోర్త్ ఫిగర్. చూడండి ఇక్కడ మనకి ఏది కన్సిడర్ చేయాలి అంటే ఫిగర్స్ అన్ని ఒకేలా ఉండాలి చూడాలి. చూడండి ఈ ఫిగర్ లో చూడండి, ఇక్కడ ఒక కోన్ షేప్ లో ఉంది, దానిపైన ఒక లైన్ ఉంది. ఎక్కడైతే కోన్ షేప్ ఉందో ఆ కోన్ షేప్ కి ఇటువైపు ఉన్న లైన్ కి లైన్ ఉంది. ఇక్కడ కోన్ షేప్ ఎక్కడైతే ఉందో ఆ కోన్ షేప్ ఉన్న దానికి ఏముంది, లైన్ ఉంది. ఇక్కడ కూడా కోన్ షేప్ ఎక్కడైతే ఉందో అక్కడే ఆ లైన్ కి లైన్ ఉంది. ఇక్కడ అంటే ఇందులో డిఫరెంట్ గా ఉన్న పిక్చర్ ఏంటి, ఏ ఇదే డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే అన్నిట్లో కూడా ఎక్కడైతే ఇలాగా అంటే ఈ కార్నర్ లో ఈ విధంగా రౌండ్ చేసి ఉందో, ఈ కార్నర్ లో ఏ విధంగా ఉందో దానికి ఏముంది, నా లైన్ లోనే ఒక వెర్టికల్ లైన్ అనేది, హారిజాంటల్ లైన్ కి ఒక వెర్టికల్ లైన్ అనేది ఉంది. కానీ దీనికి మాత్రం ఏంటి, ఆ లైన్ కాకుండా వేరే లైన్ అనేది ఇచ్చాడు. ఓకే కాబట్టి ఈ విధంగా ఉన్నదాన్ని మనం ఆడ్ మ్యాన్ అవుట్ అంటాం. కాబట్టి ఇప్పుడు మనం ఏ నెంబర్కి మనం సర్కిల్ చేయాలి, బబుల్ చేయాలి, ఏకి. అది మనకి ఎగ్జామ్లో ఏంటి, ఏకి లాగా డార్క్గా నీట్గా సర్కిల్ చేయాలి. ఈ విధంగా చేయడము మనకి ఎగ్జామ్లో 5 క్వశ్చన్స్ ఇస్తారు నవోదయ 6th ఎంట్రన్స్ ఎగ్జామ్లో అయితే. ఓకే అలాగే సైనిక్ స్కూల్ ఎగ్జామ్లో కూడా 1 or 2 క్వశ్చన్స్ అనేవి ఆడ్ మ్యాన్ అవుట్ మీద వస్తే వెర్బల్ ఉండొచ్చు, నాన్ వెర్బల్ కూడా ఇవ్వచ్చు. ఓకే అర్థమైందా? ఇప్పుడు ఇవన్నీ చాలా ఈజీయే కదా. ఓకే సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈజీ. వీటిని బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువ జాగ్రత్తగా చేయాలి. పొరపాటుగా చేసామా అనవసరంగా ఒక మార్క్స్ అనేవి ఈజీగా పోతాయి. ఓకే నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. ఓకే సో ఇక్కడ చూడండి 4 different questions are here given here, Y, B, C, D. ఓకే ఇందులో 5 different వన్ ఏంటి, B. అది ఆల్రెడీ ఆన్సర్ సర్కిల్ చేసి ఉంది. ఓకే చూడండి ఇక్కడ ఈ సర్కిల్ అంతా కూడా ఏముంది, షేడ్ చేసింది. ఇక్కడ కూడా సర్కిల్లో ఒక 1/4 పార్ట్, అంటే మొత్తం 4 పార్ట్స్ చేస్తే అందులో ఒక పార్ట్ అంటే మొత్తం 4 పార్ట్స్ ఉన్నాయి. 4 పార్ట్లో 1 పార్ట్ అనేది కంప్లీట్ గా షేడ్ చేశారు. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఇక్కడ కూడా సేమ్ అంతే. కానీ ఇక్కడ మాత్రం ఏమైంది, హాఫ్ 1/4 లో మళ్ళీ హాఫ్ పార్ట్,
1/4 లో హాఫ్ పార్ట్ అంటే ఏమవుతుంది? ఓకే, అంటే ఈ 1/4 లో ఇంకా అంటే ఏదైతే లాస్ట్ 1/4 అంటే 1/8 పార్ట్, ఓకే, ఆ పార్ట్ అనేది ఏంటండి షేర్ చేస్తుంది. అంటే 4లో డిఫరెంట్ వన్ ఏంటి? బి. కాబట్టి బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఇందులో ఆడ్ మ్యాన్ అవుట్ అని అడిగాడు. సో 3 పిక్చర్స్ సిమిలర్గా ఉన్నాయి. వన్ ఈజ్ డిఫరెంట్ హియర్. ఏంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఈ 3 సన్స్, ఇది మాత్రం క్లౌడ్. ఓకే, ఇక్కడికి వచ్చేటికి ఇది పారాషూట్, ఇది పారాషూట్, ఇది పారాషూట్, ఇది మాత్రం వ్యాన్. ఇన్ దిస్ క్వశ్చన్ సెకండ్ వన్ ఈస్ ద ఆన్సర్. ఓకే, చాలా ఈజీ కదా ఈ క్వశ్చన్స్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఏంటంటే ఆడ్ మ్యాన్ అవుట్లో ఇస్తారన్నమాట. ఓకే, అర్థమైందా? అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు. ఈ 5 మెంబర్స్ లో ఒక డిఫరెంట్గా ఉన్నారంట. ఎవరు? అందరూ ఏంటి నుంచి ఉన్నారు, ఒకటి మాత్రం మీలాగా ఏంటి రివర్స్ అయి ఉన్నారు. ఓకే, అందరూ స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్గా ఆలోచిస్తే ఒక రివర్స్లో ఆలోచిస్తారు కదా, అలా ప్రతి క్లాస్కి 1 or 2 మెంబర్స్ ఉంటారు. ఓకే, సో అది ఏంటంటే ఇది డిఫరెంట్ వన్. ఆల్రెడీ ఎంత ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫ్లవర్స్ డిఫరెంట్గా ఉన్న ఫ్లవర్ ఏంటి అక్కడ? రెడ్ కలర్ ఫ్లవర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4 చైర్స్ ఉన్నాయి. ఓకే, 4 చైర్స్ ఒకే టైప్ ఆఫ్ కలర్ ఉన్నాయా? లేదు, ఇదొక కలర్, ఇదొక కలర్, అదొక కలర్, అదొక కలర్. కానీ ఇక్కడ కలర్స్ చూడకూడదు. డిఫరెంట్ చూడండి. ఈ చైర్కి ఇక్కడ ఏదో ఉంది ఫ్లాట్ సర్ఫేస్ వచ్చింది, ఇక్కడ ఫ్లాట్ సర్ఫేస్, ఇక్కడ ఫ్లాట్ సర్ఫేస్, ఇక్కడ మాత్రం బెండ్ అయింది, కర్వ్ సర్ఫేస్ వచ్చింది. ఓకే, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 4th చైర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బాల్స్ మీద ఉండే కలర్స్ అన్ని కొన్ని 3 కలర్స్ ఇప్పుడు వేరే ఉంది, అలాగే ఆన్సర్ చెప్పచ్చు. లేదా వాటి పైన షేప్స్ చూడండి, ఈ బాల్ ఒక షేప్ ఉంది, ఈ బాల్ ఒక షేప్ ఉంది. ఓకే, కాబట్టి బాస్కెట్ బాల్స్ అని ఇలా. ఓకే, ఇలాగా డిఫరెంట్గా ఉన్నదాన్ని ఐడెంటిఫై చేయడాన్ని ఏమంటామంటే ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు. ఇప్పుడు ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటి అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు వీటిపైన ప్రీవియస్లో మన నవోదయ ఎగ్జామ్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఇచ్చారు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇందులో చాలా ఉన్నాయి. ఓకే, ఇందులో ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి? బ్లాక్ కలర్ చిన్న అనేది ఆడ్ మ్యాన్ అవుట్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కొన్ని ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ ఏంటి మనకి ఆడ్ మ్యాన్ అవుట్? దిస్ ఇస్ ద ఫుట్బాల్, దిస్ ఇస్ ద క్రికెట్ బాల్ అండ్ బ్యాట్, దిస్ ఇస్ ద బాస్కెట్ బాల్, దిస్ ఇస్ ద చెస్ బోర్డ్. ఓకే, చూడండి ఇవన్నీ కూడా అవుట్డోర్ గేమ్స్. ఇది బయట ఆడాలి, ఇది బయట ఆడాలి, ఇది కూడా బయట ఆడాలి. ఓకే, కానీ ఇది మాత్రం మన ఇంట్లో ఆడే గేమ్. కాబట్టి హియర్ ఆడ్ మ్యాన్ అవుట్ ఈస్ చెస్ బోర్డ్. నెక్స్ట్ ఇక్కడ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ లో ఏది ఆడ్ మ్యాన్ అవుట్? సెకండ్ వన్. ఎందుకంటే ఇది రోజే, ఇది రోజే, ఇది రోజే, ఇది మాత్రం రోజ్ కాదు. ఓకే, ఇది వేరే ఫ్లవర్, సన్ ఫ్లవర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చి చూడండి, షూస్, స్లిప్పర్స్, స్కేటింగ్ షూస్, సాక్సెస్. ఓకే, సో ఇందులో ఏవి డిఫరెంట్? సాక్స్ ఇస్ డిఫరెంట్. ఓకే, అందులో ఏం డిఫరెంట్? సాక్స్ ఇవన్నీ కూడా ఫుట్కి కింద వేసుకున్నాయి, మనం వాటితో నడుస్తాము లేదా స్కేట్ చేస్తాము. కానీ సాక్సెస్ మాత్రం వీటి లోపల, అంటే సాక్సెస్ వేసుకున్న తర్వాత షూ వేసుకోవచ్చు, స్లిప్పర్స్ వేసుకోవచ్చు, ఇవి కూడా వేసుకోవచ్చు. సో సాక్సెస్ ఆర్ డిఫరెంట్ హియర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్. ఇవన్నీ కూడా ఏంటి? ఇన్సెక్ట్స్. ఇది మాత్రం బర్డ్. ఓకే, నెక్స్ట్ బాల్. మిగతా 3 కూడా ఏంటి? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, ఈ 3 కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, మ్యూజిక్ కొట్టడానికి ఉపయోగించి. ఇది మాత్రం బాల్. ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ వన్ హియర్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ టైం ప్లేయింగ్ డిఫరెంట్ వన్. బర్గర్. నెక్స్ట్ ఏంటి? పిజ్జా, పాప్కార్న్, కూల్ డ్రింక్. కూల్ డ్రింక్ ఎందుకంటే ఇవన్నీ కూడా తినేవి, అది మాత్రం తాగేది. సో హియర్ డిఫరెంట్ వన్ ఈస్ దిస్ వన్. నెక్స్ట్ పైనాపిల్, స్ట్రాబెరీ, గ్రాప్స్, క్యారెట్. ఈ 3 కూడా ఏంటి? ఫ్రూట్స్. క్యారెట్ ఈజ్ ఏ వెజిటేబుల్. నెక్స్ట్ క్యాప్, umbrella is different one here. Cycle, helmet is different one here. Crab. ఎందుకంటే 3 ఫిషెస్ కావాలి. ఓకే, ఈ విధంగా ఏంటంటే ఆడ్ మ్యాన్ అవుట్ ని ఫైండ్ చేయడం మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు అందరికీ క్లియర్గా అర్థమైంది కదా ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటో. ఓకే, సో ఇలా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వీటికి ఆన్సర్స్ మీరు చెప్పండి. వాట్ ఇస్ ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్? చైర్. వాట్ ఇస్ ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్? టేబుల్. What is the answer for third question? Sofa.
చూడండి థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఇది సోఫా, అది సోఫా, బెడ్, సోఫా. దట్ ఈస్ ద డిఫరెంట్ వన్ హియర్. నెక్స్ట్ ఇంకొక స్టడీకి ఇది క్లాక్, ఇది క్లాక్, ఇది క్లాక్, ఇది టేబుల్. సో దిస్ ఇస్ ద ఆడ్ మ్యాన్ అవుట్. ఓకే, అది ఆడ్ మ్యాన్ అవుట్ అవుతుంది. ఓకే నెక్స్ట్ డౌన్లోడ్ అయిపోయింది కదా? చూడండి ఇక్కడ సెకండ్ వన్ సెకండ్ వన్, ఫస్ట్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. అంటే ఇక్కడ ఎయిట్ బేస్ చేసుకొని చెప్పారు, కలర్స్ బేస్ చేసుకొని చెప్పారు. ఇలా మనకు ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటంటే కలర్స్ బేస్ చేసుకొని చెప్పచ్చు, షేప్స్ని బేస్ చేసుకొని చెప్పచ్చు, అలా చాలా వాటిని మనం బేస్ చేసుకొని చెప్పచ్చు అన్నమాట. ఓకే, వాటి యొక్క కేటగిరీని బేస్ చేసుకొని చెప్పచ్చు, వెయిట్ని బేస్ చేసుకొని చెప్పచ్చు. ఇంత చూసాము, ఫర్నిచర్ అంతా ఒకవైపు ఉంది, వాచ్ ఇచ్చాడు అలాగే. ఓకే, ఫ్రూట్స్లో ఏం ఇచ్చాడు? వెజిటేబుల్ ఇచ్చాడు. ఓకే, కొన్ని 3 ఫ్రూట్స్ ఇచ్చాడు, ఒక వెజిటేబుల్ ఇచ్చాడు అంటే అక్కడ వెజిటేబుల్ అనేది ఆడ్ మ్యాన్ అవుట్ అయింది. అలాగా కేటగిరీ బేస్ చేసుకుని కూడా మనం ఆడ్ మ్యాన్ అవుట్ చెప్పచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఆప్షన్ ఏ, ఎందుకంటే అన్ని లోపల బయట యారోస్ ఉన్నాయి అన్నిటికీ కూడా, కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ అవుట్ సైడ్ యారోస్ ఆర్ గివెన్. ఓకే, ఇన్సైడ్ అనేది యారోస్ అనేవి లేవు. దట్స్ వై ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్. ఓకే, చూడండి ఈ స్టార్స్ ఎలా ఫామ్ అవుతాయంటే 2 ట్రయాంగిల్స్ ఈ విధంగా పెడితే ఈ స్టార్ ఫామ్ అవుతుంది. ఆ స్టార్ కూడా అలాగే ఫామ్ అవుతుంది, ఆ స్టార్ కూడా అలాగే ఫామ్ అవుతుంది. కాబట్టి 2 ట్రయాంగిల్స్ని ఒక ట్రయాంగిల్ పైకి, ఒక ట్రయాంగిల్ యొక్క కార్నర్ ఎడ్జ్ పైకి, ఒక ట్రయాంగిల్ ఇలా పెడితే ఇవన్నీ ఫామ్ అయ్యాయి. చూడండి ఇది ఈ ట్రయాంగిల్ అలాగే ఫామ్ అవుతుంది, కానీ ఇది మాత్రం అలా ఫామ్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ స్టార్, అంటే ఇలా డ్రా చేయాలి, ఈ స్టార్ డ్రా చేయాలంటే సెకండ్ వన్. బట్ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ఈజీగా చెప్పచ్చు, ఎందుకంటే చూడండి లైన్కి అవతల వైపు ఇవతల వైపు స్టార్స్ ఉన్నాయి, లైన్కి అటు ఇటు స్టార్ ఉన్నాయి, లైన్కి అటు ఇవతల వైపు స్టార్ ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం ఒకే వైపు ఉన్నాయి, అసలు లైన్కే లేవు అసలు. సో ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి అన్ని సర్కిల్స్ కూడా ఒక చివరి సర్కిల్ దగ్గర ఏమయ్యాయి, అన్నీ కూడా కలిసాయి. ఓకే, కాబట్టి అవన్నీ కూడా ఒక దగ్గర కంబైన్ అయ్యాయి, అలా అన్నీ అయ్యాయి, కానీ ఇక్కడ మాత్రం అవలే, మధ్యలో సర్కిల్ అయిందండి, అవలేదు కదా. సో ఆన్సర్ ఏంటి? ఏ ఇస్ ద ఆన్సర్ హియర్. ఓకే, నువ్వు ఇక్కడ నుంచి క్వశ్చన్స్ మనకు వస్తాయి. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఆన్సర్ చెప్పాలి. విచ్ వన్ ఆఫ్ ద ఆడ్ మ్యాన్ అవుట్ హియర్, డిఫరెంట్ వన్ హియర్, ఏబిసిడిలో. చూడండి ఈ కార్నర్ యారో చూపిస్తుంది, ఇటువైపు అయితే కార్నర్ ఇక్కడ కూడా యారో చూపిస్తుంది, ఇది యారో చూపిస్తుంది, కానీ ఇక్కడ మాత్రం చూడండి లైన్ చూపిస్తుంది. సో ఆన్సర్ ఇస్ ఏ. ఓకే, దీనికి ఆన్సర్ ఎంత? ఏ. మీకు ఎగ్జామ్లో కూడా ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, మీరు ఎగ్జామ్లో మీరు బాగా ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్ ఏంటి అంటే మ్యాథ్స్, ఇంగ్లీష్. ఓకే, నాన్ వెర్బల్ మాత్రం మేము చెప్పిన ఒకసారి క్లాస్ చెప్పిన తర్వాత ప్రాక్టీస్ పేపర్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఎందుకంటే ఈజీయే కాబట్టి. ఓకే, నెక్స్ట్. వాట్ ఇస్ ఆన్సర్ హియర్? బి, ఎందుకంటే చివరి రెండింటికి చేసి ఉన్నాయి అన్నిటికీ కూడా, కానీ ఇది మాత్రం చేయలేదు, కాబట్టి ఆప్షన్ బి అనేది దీనికి ఆన్సర్. ఓకే, నెక్స్ట్. వాట్ ఇస్ ఆన్సర్ హియర్? చూడండి 2 యారోస్ ఒకవైపు చూపిస్తే 2 యారోస్ ఒకవైపు, 2 యారోస్ ఒకవైపు, 2 యారోస్ ఒకవైపు, యారోస్తో ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 2 డాట్స్ లైన్కి పైన ఉన్నాయి, 2 డాట్స్ లైన్కి కింద ఉన్నాయి, 2 డాట్స్ లైన్కి అవతల వైపు ఉన్నాయి, ఇక్కడికి వచ్చేటికి ఆపోజిట్ క్రాస్గా ఉన్నాయి. ఓకే, అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఏ అవుతుందా, బి అవుతుందా, సి అవుతుందా, డి అవుతుందా? ఏ ఎందుకు అవుతుంది? ఎక్స్ట్రా లైన్ వచ్చిందనా? ఎక్స్ట్రా లైన్ అలాగే డాట్స్ కూడా సేమ్ గా ఉన్నాయి. బి కూడా అలాగే ఉంది, డాట్స్ ఎక్స్ట్రా లైన్ ఎక్స్ట్రా లైన్ ఓకే, సో ఇక్కడ మన ఆన్సర్ మనం ఏంటంటే ఎక్స్ట్రా లైన్ వచ్చింది కాబట్టి ఎక్స్ట్రా లైన్ తీసుకోవాలి, ఎందుకంటే 4 డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి. ఈ కార్నర్లో ఎక్స్ట్రా లైన్ వచ్చింది కాబట్టి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఎక్స్ట్రా లైన్ వచ్చిందా? ఓకే, అది ఎక్స్ట్రా లైన్ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్. చాక్ సార్, పెన్, స్పూన్, చాక్, పెన్, ఫోర్క్. అయితే పెన్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్. డోంట్ టాక్. బి. ఎందుకు ఆప్షన్ బి అంటే తెలుసు కదా, అన్నిటికీ కూడా
పైన స్ట్రైట్ అంటే సర్కిల్ పైన ఒక లైన్ వచ్చింది, కానీ ఇక్కడ సర్కిల్ పైన ఒక లైన్కి ఎలాగా ఒక బాంబులా ఉంది ఇక్కడ చెప్పండి. సో ఆన్సర్ ఇస్ బి. చూడండి నెక్స్ట్ ఆన్సర్ చూడండి 1 2 3 ఉన్నాయి, 1 2 3 4 యారోస్ ఉన్నాయి, 1 2 3 4 5 యారోస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 యారోస్ ఉన్నాయి. ఎన్ని యారోస్ ఉన్నాయి ఒక లైన్ కి? 3 యారోస్ ఉన్నాయి. ఎన్ని యారోస్ ఉన్నాయి? 4 ఇక్కడ ఉన్నాయి, 5 ఇక్కడ ఉన్నాయి, 3 3 6 7 ఉన్నాయి. ఓకే, కాబట్టి ఇందులో ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి అంటే బి ఇస్ ద ఆడ్ మ్యాన్ అవుట్. వెరీ గుడ్. ఎందుకు బి ఆడ్ మ్యాన్ అవుట్ అంటే చూడండి 3 5 7 ఇవన్నీ కూడా ఏ నెంబర్స్? ఆడ్ నెంబర్స్. 4 మాత్రం ఏ నెంబర్? ఈవెన్ నెంబర్. అంటే ఈవెన్ యారోస్ ఉన్నాయి. చూసారా లాజిక్ ఎలా ఉందో? ఈ విధంగా మన లాజిక్ అనేది మనం చూడాలి. కాబట్టి ఆన్సర్ ఏంటి? బి ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ రెండు ఒకవైపు ఉన్నాయి, ఇక్కడ రెండు ఒకవైపు ఉన్నాయి, ఇక్కడ రెండు ఒకవైపు ఉన్నాయి. చూడండి ఇక్కడ ఆన్సర్ వచ్చినప్పటికి ఏంటంటే యారో ఎక్కడైతే వచ్చిందో యారోకి ఇలాగా ఒక లైన్ వచ్చింది, యారో ఇలా వచ్చింది, మళ్ళీ ఇలాగా ఒక లైన్ వచ్చింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ యారో ఇలా వచ్చింది, ఇలా ఒక లైన్ వచ్చింది. కానీ ఇక్కడ చూడండి యారో ఇలా వస్తే లైన్ మాత్రం దానికి ఆపోజిట్ లో వచ్చింది. చూడండి ఇక్కడ యారో కిందకి వచ్చింది, దానికి ఇలా వచ్చింది. అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చూసుకోండి. దీన్ని ఇలాగ తిప్పాము, ఇలా ఉన్నదాన్ని ఇలా క్లాక్ వైజ్ ఇలాగ పైకి తిప్పితే ఏమవుతుంది? ఈ పిక్చర్ వస్తుంది. ఓకే, దాన్ని ఇలా కిందకి ఇలా ఈ కోణంలో తిప్పితే ఏమొస్తుంది? ఆ పిక్చర్ వస్తుంది. కానీ ఇక్కడ చూడండి ఇది ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఏమవుతుంది? ఇలా వస్తుంది రివర్స్. అంటే ఇంకా చెప్పండి వెరీ మెసేజ్. ఓకే, ఇంకా మీకు క్లియర్గా చెప్పండి. చూడండి కార్నర్ ఇది ఎలా ఉంది? ఒక స్క్వేర్ లా ఉంది. ఓకే, ఒక స్క్వేర్ లా ఉంది. మనకి ఎన్ని సైడ్స్ లేవు ఈ స్క్వేర్కి? 2 సైడ్స్ లేవు. ఇక్కడ కార్నర్ ఎలా ఉంది? 2 సైడ్స్ లేవు. ఇక్కడ కార్నర్ ఎలా ఉంది? 2 సైడ్స్ లేవు. కానీ ఇక్కడ కార్నర్ మాత్రం 1 సైడే లేదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సి ఇస్ ద ఆన్సర్. ఒక పిక్చర్నే డిఫరెంట్ డైరెక్షన్స్లో ఇచ్చారన్నమాట. ఓకే, సో వాటిని బేస్ చేసుకుని మనం ఏం చేయాలి? ఆన్సర్స్ అనేది చేయాలి. అర్థమైందా ఎలా చేసామనేది దీనికి? అంటే ఆడ్ మ్యాన్ అవుట్ ఏమైంది? సి. ఓకే, సో మనకి ఆలోచించే విధానం బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఆడ్ మ్యాన్ అవుట్ ఉంటుంది. కానీ కరెక్ట్గా ఎవరైతే ఆలోచించి ఆన్సర్ పెడతారో వాళ్ళకి ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. ఓకే, మనం ఎప్పుడు కూడా చాలా ఫులిష్గా ఆలోచిస్తాం చాలా మంది వీటి మీద అయితే. ఓకే, అలా ఆలోచించుకోండి. ఓకే, నెక్స్ట్ it have a 4 sides. Square have a 4 sides. Next rectangle, it also have a 4 sides. Triangle, it have only 3 sides. 4 sides. So answer is C. Answer is the C. Next C sir. again same question. Okay, what is the answer here? B. Easily we can say the answer is B. Okay, all are same, but it is a different here. Okay, next C sir. here also answer is C. Answer C ah sure? C sir. కాదు, ఆన్సర్ ఇక్కడ C కాదు. D. ఓకే, హియర్ ద ఆన్సర్ ఈస్ D. ఓకే, ఇక్కడ సైడ్స్ చూసుకోకూడదు. ఎందుకంటే ఒకవేళ ఇది కూడా తీసుకుంటే, ఎందుకంటే ఇవన్నీ జియోమెట్రిక్ పిక్చర్స్. ఓకే, మన జియోమెట్రిక్ పిక్చర్స్ అంటే తెలుసు కదా, స్క్వేర్, క్యూబ్, సర్కిల్. ఓకే, నెక్స్ట్ రెక్టాంగిల్, ఇవన్నీ కూడా జియోమెట్రిక్ పిక్చర్. కానీ ఇది మాత్రం జియోమెట్రిక్ పిక్చర్ కాదు, బయట చూడేలాగా ఏవో రౌండ్స్ వచ్చాయి మళ్ళీ. ఓకే, కాబట్టి హియర్ ఆన్సర్ ఈస్ డి. ఇంకా మరి ఈజీ చెప్పచ్చు, లోపల అన్నిటి కూడా జియోమెట్రిక్ పిక్చర్స్ లోపలికి డార్క్ చేసి ఉన్నాయి కార్నర్స్, అక్కడ మాత్రం బయటకి డార్క్ చేసి ఉంది. ఓకే, నెక్స్ట్ సర్కిల్ ఏముంది? డార్క్ సర్కిల్ ఉంది. ట్రయాంగిల్ ఏముంది? డార్క్ ట్రయాంగిల్ ఉంది. స్క్వేర్ ఏముంది? డార్క్ స్క్వేర్ ఉంది. ట్రయాంగిల్ ఇక్కడ ఏముండాలి? డార్క్ ట్రయాంగిల్ ఉండాలి. కానీ ఆ ట్రయాంగిల్ ఏముంది? డార్క్ స్క్వేర్ ఉంది. సో ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ చూడండి, అందరూ చేతులు ఎత్తారు, ఇలా ఎత్తారు. ఓకే, కానీ 1% మాత్రం ఇలా ఎత్తారు. సో ఆన్సర్ ఈస్ D. ఓకే, నెక్స్ట్ చూడండి, లైన్స్ చూడండి ఇలా ఉన్నాయి. ఇలాగా అంటే క్రాస్ గా లైన్స్ అనేవి చేశారు. కానీ ఇక్కడ మన లైన్స్ ఎలా ఉన్నాయి? స్ట్రైట్ గా
చేస్తారు అనమాట. ఓకే, పర్పెండిక్యులర్ లైన్స్ అనేవి ఇలా ఉన్నాయి. Yes, sir. ఓకే, Like నెక్స్ట్ ఆప్షన్ బి. option B, sir. ఆప్షన్ బి. ఎందుకంటే అన్ని ఫిగర్స్ కూడా కలిసాయి, కలవలేదు. సో ఆన్సర్ ఇస్ B, sir. బి. నెక్స్ట్ ఆప్షన్ ఏ. ఆప్షన్ బి. ఇక్కడ లోపల రెండు Option సర్కిల్స్ B. చూపిస్తున్నాయి, ఇక్కడ లోపల రెండు సర్కిల్స్ చూపిస్తున్నాయి, ఇక్కడ లోపల రెండు చూపిస్తున్నాయి, కానీ ఇక్కడ మాత్రం రెండు సర్కిల్స్ ఇలా వెళ్ళిపోయాయి, బయటికి వెళ్ళిపోయాయి. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్ హియర్. ఓకే, సో ఈ విధంగా ఆడ్ బై నాట్ ఉంటాయి. ఓకే, సో మీకు ఆడ్ బై నాట్ ప్రాక్టీస్ పేపర్స్ ఇస్తాము, చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఇవి. ఓకే, సో మీకు ఈ ప్రాక్టీస్ పేపర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఈ వీడియో చూసారు కదా, ఆడ్ బై నాట్ ఏ విధంగా చేయాలి అర్థమైంది కదా. 4 కామన్గా ఉన్న వాటిలో ఒక డిఫరెంట్గా ఉన్నది మీరు ఐడెంటిఫై చేసి ఆ డిఫరెంట్గా ఉన్నదాన్ని మీరు ఏం చేయాలి, రౌండ్ చేయాలి. ఓకే, ఈ విధంగా చేయడాన్ని ఏమంటామంటే ఆడ్ బై నాట్ అంటాం. ఓకే, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా నాన్ వెర్బల్. వెర్బల్ కూడా మనకు ఉంటాయి. వెర్బల్ అంటే ఏంటంటే కొన్ని నెంబర్స్ ఇవ్వడం కానీ, లేదా కొన్ని లెటర్స్ ఇవ్వడం కానీ, లేదా కొన్ని వర్డ్స్ ఇవ్వడం కానీ ఇస్తారు. ఆ 4 వర్డ్స్లో డిఫరెంట్గా ఉన్నది ఏంటో అడుగుతారు. ఓకే, ఇప్పుడు పిక్చర్స్లో చూపించిందే వర్డ్లో ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇస్తారు, ఎలాగంటే పెన్, బుక్, టేబుల్, పెన్సిల్ అని ఇస్తారు. ఇందులో ఆడ్ బై నాట్ ఏమవుతుంది? టేబుల్. టేబుల్ అవుతుంది. ఎందుకంటే ఈ మూడు కూడా మనం రాసుకోవడానికి యూజ్ చేస్తారు. రీడింగ్ అంటే చదువుకోవడానికి ఉపయోగించే టేబుల్ మాత్రం ఇట్ ఈస్ ఎ ఫర్నిచర్. ఓకే, ఈ విధంగా లేకపోతే 3 ఫ్రూట్స్ ఇస్తారు. ఓకే, 3 ఫ్రూట్స్ ఇచ్చి ఆ 3 ఫ్రూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రేప్స్ ఇస్తాడు, యాపిల్ ఇస్తాడు, ఆరెంజ్ ఇస్తాడు, ఆ లాస్ట్ వన్ ఏంటంటే పొటాటో ఇచ్చాడు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? పొటాటో. ఎందుకంటే ముందు 3 కూడా ఏమయ్యాయి? ఫ్రూట్స్. లాస్ట్ వన్ ఏంటి? వెజిటేబుల్. ఈ విధంగా ఏంటంటే క్లాసిఫై చేసుకుంటూ మనం చేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా అవి వెర్బల్ ఆడ్ బై నాట్లోకి వస్తే మీకు వెర్బల్ ఆడ్ బై నాట్ కూడా మీకు చెప్తాను. ఫస్ట్ నాన్ వెర్బల్ అంతా అయిపోతే ఐ విల్ స్టార్ట్ ద వెర్బల్. ఓకే, నాన్ వెర్బల్ అంటే అన్ని ఏమి ఇస్తారు? పిక్చర్స్ ఇస్తారు. ఓకే, నవోదయ ఎగ్జామ్లో మాత్రం ఓన్లీ వెర్బల్ మాత్రమే ఉంటాయి, నాన్ వెర్బల్ మాత్రమే ఉంటాయి. వెర్బల్ అనేది ఇవ్వడు. సైనిక్ స్కూల్ ఎగ్జామ్ మాత్రం వెర్బల్ ప్రిపేర్ అవ్వాలి, నాన్ వెర్బల్ ప్రిపేర్ అవ్వాలి. రీజనింగ్ అంటేనే చాలా ఈజీ టాపిక్. ఓకే, సో మీకు నవోదయకి వచ్చేటప్పటికి 50 మార్క్స్ నాన్ వెర్బలే. చాలా అంటే 50 మార్క్స్ హాఫ్ ఆఫ్ ద సిలబస్ ఇదే, కాబట్టి ఈజీగా 50కి 50 తెచ్చుకోవచ్చు. ఓకే, 40 క్వశ్చన్స్ ఇస్తారు, 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఓకే, సైనిక్ స్కూల్కి వచ్చేటప్పటికి ఏంటంటే మీకు 50 మొత్తం 300 మార్క్స్ సైనిక్ స్కూల్. నవోదయ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి? నవోదయ ఎగ్జామ్ 100 మార్క్స్కి. సైనిక్ స్కూల్ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి అంటే 300 మార్క్స్కి. ఆ 300 మార్క్స్లో రీజనింగ్ నాకు ఏమంటారంటే జనరల్ ఇంటెలిజెన్స్ అని అంటారు. ఈ జనరల్ ఇంటెలిజెన్స్ మీకు ఎన్ని మార్క్స్కి ఇస్తారంటే 50 మార్క్స్కి ఇస్తారు 300 మార్క్స్లో. ఓకే, కాబట్టి ఆ 50 మార్క్స్ అక్కడ కూడా ఈజీగా తెచ్చుకోవచ్చు, ఇక్కడ కూడా ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకే, సో మీకు ఎక్కువ వెయిటేజ్ దేనికి ఇస్తాడంటే మ్యాథ్స్కి ఇస్తాడు ఇప్పుడు కూడా. ఓకే, మన సైనిక్ స్కూల్ ఎగ్జామ్లో ఎక్కువ వెయిటేజ్ దేనికి ఇస్తాడు? మ్యాథ్స్కి ఇస్తాడు. కానీ నవోదయ ఎగ్జామ్లో దేనికి ఎక్కువ ఇస్తాడంటే నాన్ వెర్బల్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తాడు. అంటే ఎక్కువ మార్క్స్ దేని మీద ఉంటాయి? నాన్ వెర్బల్ పైన ఉంటాయి. చాలామంది ఇవి చాలా ఈజీ అనుకొని వెళ్ళిపోతారు. ఓకే, మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయకుండా కానీ వెళ్తే మాత్రం ఇందులో కూడా మార్క్స్ పోతాయి. ఓకే, మన ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కూడా మన ఫైనల్ ఎగ్జామ్లో 40కి 40 అందరికీ కూడా అంటే 50కి 50 మార్క్స్ ఈజీ అందరికీ వచ్చాయి. ప్రతి ఒక్కరికి కూడా 85, 90 దాటాయి అందరికీ. ఎవరికైతే 93 దాటాయో వాళ్ళు మాత్రమే నవోదయ ఎగ్జామ్ సెలెక్ట్ అయ్యారు. ఓకే, కాబట్టి మీరు కూడా 95+ ఎగ్జామ్ రాస్తేనే నవోదయ ఎగ్జామ్ మీకు సీట్ అనేది వస్తుంది. ఓకే, సైనిక్ స్కూల్ వచ్చేటప్పటికి 250+ వస్తేనే సైనిక్ స్కూల్లో సీట్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.